లేని క్రేజ్ ఎందుకు పనికిరాదా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే వ్యవహారం ఉంటుందా అంటే కొంతమంది భామల విషయంలో సన్నివేశం అలాగే కనిపిస్తుంది. కోలీవుడ్ చిత్రం డ్రాగన్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది కయాదు లోహర్. అమ్మడు అందులో పోషించింది. సెకండ్ లీడ్ అయినా కూడా గ్లామర్ అపియరెన్స్ తో యువతకు రీచ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీగా నిలిచింది. ప్రత్యేకించి తెలుగు మీడియా అటెన్షన్ డ్రా చేసింది. దీంతో అమ్మడికి ఫాలోయింగ్ అంతకంతకు రెట్టింపైంది. ఆ క్రేజ్ తో కయాదు టాలీవుడ్ లో సాధించింది ఏమైనా ఉందా అంటే ఓ 2 చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం వరకే పరిమితమైంది. వాటిలో ఓ చిత్రం ఫంకీ ఇటీవలే రిలీజ్ అయింది, కానీ ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం ది పారడైజ్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప టాలీవుడ్ లో కొత్త అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. కేరళ కుట్టి మాళవిక మోహనన్ ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంది. రాజాసాబ్ రిలీజ్ కు ముందే ప్రత్యేక కథనాలు వైరల్ అయ్యాయి. గ్లామరస్ బ్యూటీగా సంచలనమైంది. కానీ ఆ క్రేజ్ తో మాళవిక సాధించిందేంటి? మరో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుందా అంటే లేదనే చెప్పాలి. అమ్మడిపై ఇప్పుడు గాసిప్స్ కూడా రావడం లేదు. వీళ్ళిద్దరికంటే క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో భాగ్యశ్రీ బోర్సే కొంతవరకు సక్సెస్ అయింది. తొలి సినిమా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది, కానీ ఆ తర్వాత వరుసగా 3-4 సినిమాల్లో ఛాన్స్లు అందుకుంది. అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం అఖిల్ కి జోడీగా లెనిన్ లో నటిస్తుంది. ఈ సినిమా గనక హిట్ అవ్వకపోతే భాగ్యశ్రీ క్రేజ్ అయితే క్లోజ్ అయినట్లే. ఇప్పటికే అమ్మడిపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. తాను నటించిన ప్రతి సినిమా ఫెయిల్ అవడంతో దర్శక నిర్మాతలు పరిశీలించే పరిస్థితుల్లో అస్సలు లేరు. తెలుగు హీరోయిన్ శ్రీలీల అంటే ఎంతో మంది అభిమానిస్తారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, క్రేజ్ ఉంది. వాటితో శ్రీలీల సాధించింది పెద్దగా ఏమీ లేదు. చాలా సినిమాల్లో సెకండ్ లీడ్ కే పరిమితం అయింది తప్ప మెయిన్ లీడ్ లో ఛాన్స్ అందుకుంది లేదు. అవకాశాలు వస్తూ ఉన్నాయి అనుకున్న సమయంలో అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇలా 4 భామల్లో 3 క్రేజ్ వరకే పరిమితమయ్యారు.